Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. UPSC Infinity program fees 31st తర్వాత పెరుగుతోంది. మీకు చాలా రోజులుగా చెప్తున్నాను. If you are planning to join in our institute, join before 31st May. 31st May లోపు జాయిన్ అవ్వండి. ఇంకా ఫర్దర్ డిలే చేయొద్దు. It is offered online as well as offline. ఆఫ్లైన్ వచ్చేసి విశాఖపట్నం మరియు హైదరాబాద్ రెండు లొకేషన్స్లో మనం ఆఫర్ చేస్తున్నాము. ఆఫ్లైన్లో 70,000, ఆన్లైన్లో 60,000. ఈఎంఐ కూడా ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఆల్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 31st May and this fee will be increased by 10,000 from 1st June. సో అండ్ దీనిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా వస్తుంది. దిస్ ఈజ్ ద కాంటాక్ట్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యే డెమోస్ కూడా మీరు చూడవచ్చు. అలాగే యూపీఎస్సీ సోషియాలజీ ఆప్షనల్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ అమ్మ. 6th June నుంచి సోషియాలజీకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. సాయిరామ్ సార్ అనే కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే యూ విల్ ఆల్సో గెట్ 10% డిస్కౌంట్. 31st May వరకు ఈ కూపన్ కోడ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో 25,000 ఫీజు కాస్త మీకు 22,500కే వచ్చేస్తుంది ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ కూపన్ కోడ్ ఆఫ్ సాయిరామ్ సార్ అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. న్యూ బ్యాచ్ ఫ్రమ్ June 6, డోంట్ ఫర్గెట్. సిమిలర్లీ తెలుగు లిటరేచర్కి కూడా న్యూ బ్యాచ్ 6th June నుంచి స్టార్ట్ అవుతుంది. సీతాపతి సార్ డీల్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్ ఫీజు వచ్చేసి 25, స్పెషల్ డిస్కౌంటెడ్ ఫీ 20,000కి ఆఫర్ చేస్తున్నాం ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 31st May. అలాగే తెలంగాణ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి స్పెషల్ తెలంగాణ ప్యాక్ ఆఫర్ చేస్తున్నాం. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ 4 కలిపిన ప్యాక్ అమ్మా ఇది. అండ్ దిస్ ఈజ్ ఆఫర్డ్ టు యూ అగైన్ టిల్ 31st May. ఈ ఆఫర్ ఉంది. ఏంటది? 10,000 రూపీస్ కోర్స్ కాస్త 5,000కి ఆఫర్ చేస్తున్నాం. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. వెబ్సైట్లో కూడా డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. UPSC Comprehensive Current Affairs course again is being offered at 5,000 today. It covers Yojana, Kurukshetra and all these things అన్నీ కవర్ అవుతాయి మీకు. బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ అన్నింటికి కూడా హెల్ప్ అయ్యేలాగా MCQs అలాగే మెయిన్స్ ఓరియంటెడ్గా కూడా క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. లాస్ట్ ఛాన్స్ టు జాయిన్ ఎట్ 5,000 ఎందుకంటే 1st June నుంచి 10,000 అవుతుంది. సో 31st May ఈజ్ సంథింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అన్ని ఫీజులు కూడా 31st May తర్వాత పెరుగుతాయి. సో డెడ్ లైన్ ఈజ్ మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నాలు అనేవి చేయండి. మరి ఇవాళ ఎడిటోరియల్ ఏంటి? సెక్స్ యాజ్ వర్క్. సో మనకి చాలామంది ప్రాస్టిట్యూట్స్ ఉంటారు. సో వాళ్ళు సెక్స్ వర్కర్స్ అని చెప్పి అంటాం. సో సెక్స్ వర్కర్స్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అనే విషయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. సో ఆ కామెంట్స్కి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో సెక్స్ని కూడా వర్క్ లాగా ట్రీట్ చేయాలి అనే సెన్స్లో వస్తుంది. అది చూడండి. లాస్ షుడ్ ఫ్రీ కన్సెంటింగ్ సెక్స్ వర్కర్స్ ఫ్రమ్ స్టిగ్మా అండ్ గ్రాంట్ దెమ్ రైట్స్. కన్సెంటింగ్ సెక్స్ వర్కర్ అంటే అర్థం ఏంటి? ఇష్టపూర్వకంగా చేస్తున్న వాళ్ళు. ఇష్టపూర్వకంగా చేయకపోతే దాన్ని రేప్ అంటాం. ఎవరైతే ఇష్టపడి నేను కావాలనే సెక్స్ వర్కర్గా ఉంటున్నాను అంటే బలవంతంగా కాకుండా కావాలనే ఉంటున్న వాళ్ళు. ఇంకొంతమందిని బలవంతంగా వాళ్ళతో ఆ పని చేయిస్తారు. వాళ్ళకి ఇష్టం లేదు కానీ చేయిస్తారు. అది నేరం కింద వస్తుంది. అలా కాకుండా కన్సెంటింగ్ ఎవరైతే దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా భావించి నేను ఈ పని చేసుకుని బతుకుతాను అని ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని చట్టాలు ఫ్రీ చేయాలి. అంటే వాళ్ళని శిక్షించకూడదు. ఫ్రమ్ స్టిగ్మా అంటే అర్థం ఏంటి? ఒక రకమైన భావజాలం అంటే ఒక రకమైన తప్పుడు నోషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, స్టిగ్మా అంటే మీకు ఏం చెప్తామంటే ఏంటిది ఇట్లా అనుకుంటున్నారు, అలాంటి పనులు చేస్తారా, ఏం మనుషులు అమ్మాయిలు. చూడండి, కులాంతర వివాహాలు దాన్ని స్టిగ్మటైజ్ చేస్తారు పల్లెటూరులో. ఓరి నాయనా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ కులపోడిని తక్కువ కులపోడిని చేసుకుందా అమ్మాయి. దీన్ని ఏమంటాం? స్టిగ్మటైజ్ చేయడం. అంటే యువర్ అటాచింగ్ ఏ సెన్స్ ఆఫ్ డిస్గ్రేస్, ఒక రకమైన అవమానాన్ని, పరువు తక్కువ పని అని చెప్పి, తప్పుడు పనులు అని చెప్పి దాన్ని మనం చూస్తాం. చట్టం దాన్ని చూడకపోవచ్చు. చట్టం కులాంతర వివాహాన్ని తప్పని చెప్పట్లా, మతాంతర వివాహాన్ని తప్పని చెప్పట్లా. కానీ ప్రజల్లో అలాంటి భావజాలం ఉంటుంది. మన మతానికి పరువు తీశారు, మన కుల గౌరవాన్ని తగ్గించారు. దిస్ ఈజ్ కాల్డ్ స్టిగ్మా. స్టిగ్మా ఈజ్ నథింగ్ బట్ ఏ మార్క్ ఆఫ్ డిస్గ్రేస్ అసోసియేటెడ్ విత్ ఏ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఆర్ పర్టిక్యులర్ పర్సన్. డిస్గ్రేస్ అంటే అర్థం ఏంటి? గ్రేస్ లేకపోవడం, అవమానకరంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, అగౌరవపరిచేలాగా వీళ్ళు ఉన్నారు అని చెప్పి మనకు వచ్చే ఫీలింగ్ని స్టిగ్మా అంటాం.
సో వాళ్ళని స్టిగ్మా నుంచి ఫ్రీ చేయాలి, వాళ్ళకి కూడా రైట్స్ ఇవ్వాలి. మిగిలిన వాళ్ళకి ఎలా అయితే రైట్స్ ఉన్నాయో, హక్కులు ఉన్నాయో, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో, వాళ్ళకి కూడా అలాగే ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి. వాళ్ళని మిగిలిన వాళ్ళతో వేరుగా చూడకూడదని చెప్పారు. ఇక్కడ కీవర్డ్ ఏంటి? కన్సెంటింగ్ సెక్స్ వర్కర్. గుర్తుపెట్టుకోండి, కన్సెంటింగ్ సెక్స్ వర్కర్స్ని కూడా అలాగే చూడాలి అని చెప్పి ఇక్కడ సమ్మరీ. లెట్స్ లుక్ ఎట్ దిస్. ఎ లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ దట్ దేర్ వర్క్ బి డీక్రిమినలైజ్డ్ has been partially fulfilled with the Supreme Court passing an order on May 19 that adult sex workers are entitled to dignity and equal protection under law. Extraordinary sentence. చూసారా అక్కడ ఏం రాశారు? ఎ లాంగ్ స్టాండింగ్ డిమాండ్ అంటే ఎప్పటి నుంచో ఉన్న అన్నానికి లాంగ్ స్టాండింగ్ అంటారు. డిమాండ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ దట్ దేర్ వర్క్ బీ డీక్రిమినలైజ్డ్ అంటే వాళ్ళ వర్క్ని క్రిమినల్ యాక్టివిటీగా చూడకండి, దాన్ని క్రైమ్ కింద చూడొద్దు. డీక్రిమినలైజ్ ఇట్. మేము మనస్ఫూర్తిగానే చేస్తున్నాము, డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ క్రైమ్. డీక్రిమినలైజ్ చేయండి అని వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ని ఒక రకంగా సుప్రీంకోర్టు పార్షియల్గా ఫుల్ఫిల్ చేసినట్టు. ఎలా? విత్ ద సుప్రీం కోర్ట్ పాసింగ్ ఎన్ ఆర్డర్ ఆన్ May 19 దట్ అడల్ట్ సెక్స్ వర్కర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు డిగ్నిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా. వాళ్ళకి కూడా మిగిలిన వాళ్ళలాగే డిగ్నిటీ ఉంటుంది, గౌరవం అనేది ఉంటుంది, ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా ఉంటుంది. జస్ట్ లైక్ ఎవ్రీ పర్సన్ వీళ్ళకి కూడా ఈక్వల్. చూడండి, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పి మీరు ఫండమెంటల్ రైట్లో చదువుతారు. యూ విల్ మెన్షన్ ది ఆర్టికల్ నెంబర్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా అనేది ఏ ఆర్టికల్ ఇన్ ఫండమెంటల్ రైట్స్. మెన్షన్ ది ఆర్టికల్ నెంబర్, మెన్షన్ ది ఆర్టికల్ నెంబర్ అండ్ ఇఫ్ పాసిబుల్ రైట్ ఫుల్ ఆర్టికల్ దేర్. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినట్టుగా ఆర్టికల్ నెంబరు ప్లస్ ఫుల్ ఆర్టికల్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఏం రాశారు? వాళ్ళకి కూడా ఫుల్ ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా ఉంది. మిగిలిన వాళ్ళలాగే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి, వాళ్ళకి కూడా మిగిలిన వాళ్ళలాగే డిగ్నిటీ అనేది దే ఆర్ ఎంటైటిల్డ్, వాళ్ళకి హక్కు ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది May 19 ఇచ్చిన ఆర్డర్లో. డైరెక్టింగ్ ద పోలీస్ టు respect the rights of consenting sex workers, the court observed that notwithstanding the profession, every individual has a right to a dignified life under Article 21 of the Constitution. చూసారా ఎంత బాగా చెప్పారో? సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇక్కడ? నాట్ విత్ స్టాండింగ్ ది ప్రొఫెషన్, ఇర్రెస్పెక్టివ్ అని, డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అయినప్పటికీ. నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్ లేదా ఇన్స్పైట్ ఆఫ్ అని అర్థం. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ రైట్ టు ఏ డిగ్నిఫైడ్ లైఫ్. ప్రతి ఇండివిజువల్ కూడా డిగ్నిఫైడ్ లైఫ్ బతికే హక్కు ఉంది. అంటే ఈవెన్ దో షీ ఈజ్ ఎ సెక్స్ వర్కర్, వెన్ షీ కమ్స్ అవుట్ ఇన్ రియల్ లైఫ్, బయటకు వచ్చి నడిచేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సొసైటీలో గౌరవంగా బతికే హక్కు తనకి ఉంది. అంటే ఒక పోలీసులు కూడా వాళ్ళని మిగిలిన హ్యూమన్స్ని ట్రీట్ చేసినట్టుగానే ట్రీట్ చేయాలి. వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు, వాళ్ళని కొయర్స్ లేదా ఫోర్స్ చేయకూడదు. వేదం సినిమా చూసారా మీరు? వేదం సినిమాలో అనుష్క సెక్స్ వర్కర్గా ఉంటుంది. అనుష్క పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు పోలీస్గా అక్కడ మనకి ఎవరుంటారు? పోసాని కృష్ణమురళి, గుర్తుందా? హీ ట్రీట్స్ హెర్ ఇన్ ఎ డిఫరెంట్ హ్యూమనైజింగ్ మేనర్. పక్కనున్న వాళ్ళు ట్రీట్ చేసినట్టుగా కాకుండా అలా చాలా తప్పుడుగా తను ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటిది చేయకూడదని ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. సో నాట్ విత్ స్టాండింగ్ ది ప్రొఫెషన్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ అ రైట్ టు ఎ డిగ్నిఫైడ్ లైఫ్ అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్. దాంట్లోనే మీకు డిగ్నిటీ కూడా వస్తుంది. డిగ్నిఫైడ్ లైఫ్ బతికే హక్కు వాళ్ళందరికీ ఉంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఇట్ రీఐటరేటెడ్ అంటే మళ్ళీ చెప్పింది, ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్పింది. వాట్ ద కోర్ట్ హ్యాడ్ రూల్డ్ ఇన్ బుద్ధదేవ్ కర్మాస్కర్. ఈ పర్టికులర్ కేసులో కోర్ట్ అప్పుడు ఏదైతే చెప్పిందో అదే మాటని మళ్ళీ రీఐటరేట్ చేసింది. ఏమని? దట్ సెక్స్ వర్కర్స్ ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు ఏ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ. 2011లో వచ్చిన కేసులోనే సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసింది. విత్ ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్, Prevention, Protection and Rehabilitation Bill yet to see the light of the day, the court invoked powers under Article 142 to issue guidelines till the legislation is in force. ఇట్లాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడానికి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయడం కోసం చట్టం ఒకటి తయారు చేస్తున్నారు. ఏంటది? ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్, ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్ బిల్. ఇది ఇప్పటికీ పార్లమెంట్లో ఓకే అవలా. ఎట్ టు సీ ద లైట్ ఆఫ్ ద డే అంటే అర్థమేంటి? పని పూర్తి అవ్వలేదు, ఇంకా అది చట్టం కింద మారలేదు, బిల్లు రూపంలోనే ఉంది.
బిల్లు ఎప్పుడైతే అప్రూవ్ అయ్యి ప్రెసిడెంట్ ఎసెంట్ వస్తుందో అప్పుడు చట్టం అవుతుంది, యాక్ట్ అవుతుంది. యాక్ట్ ఇంకా కాలేదు. సో ఈ టైంలో ద కోర్ట్ ఇన్వోక్డ్ పవర్స్ అండర్ ఆర్టికల్ 142. కోర్టుకి ఆర్టికల్ 142 ప్రకారం కొన్ని పవర్స్ ఉన్నాయి. వాటిని ఎక్స్ట్రాడినరీ పవర్స్ అంటారు. సుప్రీం కోర్టుకు ఉన్న ఎక్స్ట్రాడినరీ పవర్స్. దీస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ దట్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ ఎండోడ్ విత్. ఈ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఎందుకు? టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఏ సిచ్యువేషన్. సుప్రీం కోర్ట్ కెన్ ఇన్వోక్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ పవర్, రైట్. తను ఏదైనా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అది ఏది చేయాలనిపిస్తే, ఆ సిచ్యువేషన్లో ఏది న్యాయం అనిపిస్తే అది చేసే డిస్క్రిమినేటరీ పవర్స్, అంటే డిస్క్రిమినేటర్ అంటే డిస్క్రిషనరీ పవర్స్ సుప్రీంకోర్టుకి వస్తాయి. అంటే సుప్రీంకోర్టు ఏదైనా చేయవచ్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయింది. గ్యాస్ ట్రాజడీలో ఏం చేస్తే బాధితులకి న్యాయం జరుగుతుందని కోర్టు భావిస్తుందో ఆ తీర్పు ఇచ్చింది. అంటే ఎంత పరిహారం చెల్లించాలని చెప్పి తీర్పు ఇచ్చింది. ఇవన్నీ దేని నుంచి వస్తాయి? ఆర్టికల్ 142. దానికోసం సెపరేట్గా చట్టాలు లేకపోయినప్పుడు ఈ ఆర్టికల్ 142ను ఉపయోగించి సుప్రీంకోర్టు సిచ్యువేషన్కి తగ్గట్టుగా తీర్పునిస్తుంది. దీన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ అని చెప్పి అంటాం మనం. సో దాన్ని ఉపయోగించి గైడ్ లైన్స్ ఇష్యూ చేసిందనమాట. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. కోర్టు గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ లైక్ జ్యుడిషియరీ ఈజ్ డూయింగ్ ది వర్క్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. మీకు మామూలుగా 3 ఆర్గన్స్ ఏంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ పని ఏంటి? చట్టాలు చేయడం, యాక్ట్స్. ఎగ్జిక్యూటివ్ పని ఏంటి? వాటిని ఇంప్లిమెంట్ చేయడం. జ్యుడిషియరీ ఏంటి? ఆ యాక్ట్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఆ చట్ట ప్రకారం జరిగేలాగా చూసుకోవడం. ఇప్పుడు ఏం జరుగుతుంది? జ్యుడిషియరీ ఏం చేసింది? గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది అని చెప్తున్నాం. గైడ్ లైన్స్ ఇష్యూ చేసే పనులు ఎవరు చేస్తారు? ఎయిదర్ లెజిస్లేచర్ చేయాలి, లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది. చట్టాలు లేని టైంలో ఎగ్జిక్యూటివ్ గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తుంది. అంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ లేదా లెజిస్లేచర్ పని ఇక్కడ జ్యుడిషియరీ చేసింది. ఎందుకని? ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఏ లెజిస్లేషన్. ఒక లెజిస్లేషన్ ఇంకా బిల్లు రూపంలోనే ఉండిపోయింది, అది ఇంకా చట్టం కాల, యాక్ట్ అవ్వలేదు. అందుకని అది వచ్చేంత వరకు ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. దానికోసం ఆర్టికల్ 142 తనకిచ్చిన పవర్స్ను ఉపయోగించింది. ఇన్ 2011 ఈ కేసు అయినప్పుడు, బుద్ధదేవ్ కర్మాస్కర్ కేసు అయినప్పుడు, ఇట్ హ్యాడ్ సెటప్ ఎ ప్యానల్ టు లుక్ ఎట్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫికింగ్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేయడానికి. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటి? ఇల్లీగల్ ట్రేడ్. మీరు వరుణ్ డాక్టర్ సినిమా చూసారా? రీసెంట్గా శివ కార్తికేయన్ సినిమా డాక్టర్ అని చెప్పి వస్తుంది. దాంట్లో ఒక పాపని తినెవరు, ప్రియాంక మోహన్ హీరోయిన్ ఉంటుంది కదా, వాళ్ళ చెల్లిని అపహరించేస్తారు. హ్యూమన్ ట్రాఫికింగ్, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు. అంటే ఇంకా అసలు ఆ సినిమా మీరు చూస్తే కొంచెం ఒళ్ళు గగురుపరిచే విషయాలు చెప్తారు అక్కడ. అందులో సినిమాలు ఏం చెప్తారంటే, చిన్నపిల్లలు అంటే మెచ్యూరిటీ, ప్యూబర్టీ రాని చిన్నపిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు పెద్ద మనుషులు అయ్యేంత వరకు, మెచ్యూర్ అయ్యేంత వరకు వాళ్ళే పెంచి వర్జిన్ ట్రేడ్ అంట. ఈ వీళ్ళని బ్రెజిల్ లాంటి దేశాలకు అమ్మేస్తున్నారు. అంటే ఏ దేశాల్లో ఇలాంటి వాళ్ళకి, అంటే ఇట్లాంటి పనులకి డిమాండ్ ఉంటుందో వాళ్ళకి అమ్మి పారేస్తున్నారు. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు మెచ్యూర్ అయ్యేంత వరకు వీళ్ళు చూసుకొని మెచ్యూర్ అయ్యాక పంపించేస్తున్నారంటే ఎంత దారుణంగా మనుషులు ఉన్నారో మీరు చూడండి. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎంత దారుణమైన పరిస్థితి. సెక్స్ ట్రాఫికింగ్ ఇది. ఇంకా వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం లేని సెక్స్ వర్క్లో కూర్చోబెడతారు. అంటే వాళ్ళు వర్జిన్స్ అయ్యి ఉండాలని చెప్పి ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నారు. రియల్ లైఫ్లో ఉన్నవే సినిమాల్లోకి వస్తాయి. అంత దారుణమైన పరిస్థితులు మనకు ఉన్నాయి. సో ఈ ఇలాంటి ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేయడం కోసం ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. రీహాబిలిటేషన్ అంటే ఎవరైతే పునరావాసం అంటాం, ఎవరైతే సెక్స్ వర్కర్స్గా పనిచేసి దాని నుంచి బయటపడతారో వాళ్ళకి మళ్ళీ లైఫ్ సెట్ అయ్యేటట్టు రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం. కండిషన్స్ కండ్యూసివ్ ఫర్ సెక్స్ వర్కర్స్ హూ విష్ టు కంటిన్యూ వర్క్. ఎవరైతే సెక్స్ వర్క్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కండ్యూసివ్ అంటే అనుకూలంగా, అనువైన కండిషన్స్ని ఏర్పాటు చేయడం. కొంతమంది మాకు ఇష్టం లేకుండా చేస్తారు బలవంతంగా, అలాంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్. ఎవరైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నారో మాకు ఇది ఓకే, మాకు బాగానే ఉంది అనుకునే వాళ్ళకి అనువైన పరిస్థితులను కల్పించడం. వీటి గురించి ఒక ప్యానల్ని సెటప్ చేసి రికమెండేషన్స్ ఇమ్మని చెప్పడం జరిగింది 2011లో. As the court awaits the government's response to the panel's recommendations, panel recommendations ఇచ్చింది కానీ గవర్నమెంట్ దానికి తన రెస్పాన్స్ ఏంటి ఇంకా చెప్పలేదు. సో the court is waiting for it. Await అంటే waiting for the response of the government that adult sex workers should not be arrested or penalized or harassed or victimized. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ అడల్ట్ సెక్స్ వర్కర్స్ని అరెస్ట్ చేయకూడదు, పెనలైజ్ చేయకూడదు, హరాస్ చేయకూడదు, విక్టిమైజ్ చేయకూడదు. విక్టిమైజ్ చేయకూడదు అని ఎవరు చెప్తున్నారు? ప్యానెల్ చెప్పింది. ప్యానెల్ రికమెండేషన్ ఇచ్చింది. ఆ రికమెండేషన్కి గవర్నమెంట్ రెస్పాన్స్ ఇంకా రాలేదు. వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, పెనలైజ్ అంటే అర్థం ఏంటి? డీక్రిమినలైజ్ చేయాలి అని చెప్పడం. అడల్ట్ సెక్స్ వర్కర్స్ చేసే పని తప్పు కాదు, క్రైమ్ కాదు అని చెప్పి చెప్పడం అనమాట.
ఇది ప్యానెల్ చెప్పింది, దాని గవర్నమెంట్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఏ 3 జడ్జ్ బెంచ్ లెడ్ బై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు so did well to direct the police to treat all sex workers with dignity and should not abuse them. సో ఎల్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఉన్న జడ్జి ఏం చెప్పిందమ్మా, పోలీసులకి డైరెక్షన్స్ ఇచ్చింది ఏమని, ఆల్ సెక్స్ వర్కర్స్ని డిగ్నిటీతో మీరు ట్రీట్ చేయండి, వాళ్ళని అబ్యూస్ చేయకండి, వాళ్ళని తిట్టొద్దు కొట్టొద్దు. వెర్బల్ అంటే తిట్టడం, ఫిజికల్ అంటే ఫిజికల్ అవ్వడం, కొట్టడం చేత్తో. అండ్ సబ్జెక్ట్ దెమ్ టు వైలెన్స్, వాళ్ళకి హింసించొద్దు. కొయర్స్ దెమ్ ఇన్ టు ఎనీ సెక్షువల్ యాక్టివిటీ, వాళ్ళని కూడా బలవంతంగా, మీకు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కదా అని చెప్పి బలవంతంగా నాతో కూడా సెక్స్లో పార్టిసిపేట్ చేయని చెప్పి ఫోర్స్ చేయొద్దు అని ఎవరికి చెప్తున్నారు, పోలీస్కి. ఎవరు చెప్పారు, ఎల్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఉన్న జడ్జ్ డైరెక్షన్స్ పాస్ చేయడం అనేది జరిగింది. During the hearings, the Additional Solicitor General Jayant Sood had conveyed to the court that the government has certain reservations on some of the panel's recommendations. మరి ప్యానెల్ రికమెండేషన్స్కి రెస్పాన్స్ ఇంకా ఇవ్వలేదు అని చెప్పి కోర్టు అడుగుతోంది కాబట్టి మరి గవర్నమెంట్ తరపున సొలిసిటర్ జనరల్ ఏం చెప్పారు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ గవర్నమెంట్కి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ అంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. రిజర్వేషన్ అంటే మనం ట్రైన్కి బస్కి చేసే రిజర్వేషన్ కాదు, మనకి ఎగ్జామ్లోనూ జాబుల్లోనూ వచ్చే రిజర్వేషన్స్ కాదు. సో రిజర్వేషన్కి ఇంకో మీనింగ్ ఉంది. వీ హ్యావ్ సర్టెన్ డౌట్స్, సర్టెన్ అప్రహెన్షన్స్, సర్టెన్ అనుమానాలు, నివృత్తి చేసుకోవాల్సిన కొన్ని అనుమానాలు మాకు ఉన్నాయి ఈ ప్యానెల్ రికమెండేషన్స్ విషయంలో అని ఎవరు చెప్తున్నారు, జయంత్ సూద్ చెప్పడం అనేది జరుగుతుంది. The court has asked the government to respond to the panel suggestions in 6 weeks. ఈ ప్యానెల్ సజెషన్స్ని 6 వారాల లోపు మీరు సమాధానం చెప్పాలని చెప్పి కోర్టు గవర్నమెంట్కి చెప్పడం అనేది జరిగింది. 6 వారాల్లోపు ప్యానెల్ సజెషన్స్కి మీరు రెస్పాన్స్ ఇవ్వండి అని చెప్పింది. బై హోల్డింగ్ దట్ బేసిక్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ ఎక్స్టెండ్స్ టు సెక్స్ వర్కర్స్ అండ్ దేర్ చిల్డ్రన్, ద కోర్ట్ హ్యాస్ స్ట్రక్ ఎ బ్లో ఫర్ ద రైట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్లాయిటెడ్ వల్నరబుల్ సెక్షన్. బ్యూటిఫుల్ సెంటెన్స్ అమ్మా ఇది. బై హోల్డింగ్ దట్, ఏంటి హోల్డ్ చేస్తుంది, ఏమని చెప్తుంది, దట్ బేసిక్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ, హ్యూమన్ డీసెన్సీ అండ్ హ్యూమన్ డిగ్నిటీని మనం ప్రొటెక్ట్ చేయాలి. అది అందరికీ, నార్మల్ పీపుల్కే కాదు, సెక్స్ వర్కర్స్ని కూడా నార్మల్ పీపుల్ లాగే ట్రీట్ చేయాలి. వాళ్ళకి ఏదైతే వర్తిస్తుందో వీళ్ళకి అది వర్తిస్తుంది అని చెబుతూ, వాళ్ళ పిల్లలకి కూడా వర్తిస్తుందని చెబుతూ ద కోర్ట్ హ్యాస్ స్ట్రక్ ఏ బ్లో. చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో మీకు స్ట్రైక్ ఏ బ్లో అంటారు. స్ట్రైక్ ఏ బ్లో ఫర్, స్ట్రైక్ ఏ బ్లో ఎగ్నెస్ట్. బ్లో ఎగ్నెస్ట్ అంటే దెబ్బ పడింది, దెబ్బ తగిలింది అనే మీనింగ్. స్ట్రైక్ ఏ బ్లో ఫర్ అంటే సపోర్ట్ అని అర్థం, సపోర్ట్ లేదా డిఫెండ్ అని అర్థం. సో దీనికి కంప్లీట్గా పాజిటివ్ మీనింగ్ వస్తుంది. స్ట్రైక్ ఏ బ్లో ఫర్ అంటే పాజిటివ్ మీనింగ్, స్ట్రైక్ ఏ బ్లో ఎగ్నెస్ట్ అంటే నెగిటివ్ మీనింగ్, గుర్తుపెట్టుకోవాలి. ఎలా తెలుస్తుంది సార్, చాలామంది అడుగుతారు నాకు, సార్ మీకు అది తెలుసు మాకు ఎలా తెలుస్తుంది సార్ అని అడుగుతారు. ఎలా తెలుస్తుందంటే మనం కామన్ సెన్స్ వాడితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కోర్టు ఇప్పటివరకు ఏం మాట్లాడింది, కోర్టు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతుందా వ్యతిరేకంగా మాట్లాడుతుందా, ఇప్పటివరకు మనం చదివాం కదా. కాంటెక్చువల్ అవేర్నెస్ మీకు ఉంటే కోర్టు సెక్స్ వర్కర్స్కి అనుకూలంగా వాళ్ళకి కాపాడాలని చెప్పి మాట్లాడుతుంది. మరి సడన్గా వచ్చేసి కోర్టు ఇప్పుడు సడన్గా ద కోర్ట్ హ్యాస్ స్ట్రక్ ఏ బ్లో ఫర్ ద రైట్స్ ఆఫ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ వల్నరబుల్ సెక్షన్ అని అంటామా? వాళ్ళ రైట్స్కి కోర్టు దెబ్బ కొట్టిందని అంటే కాంటెక్చువల్గా సింక్ అవుతుందో మీరు థింక్ చేయండి ఒకసారి. ఇప్పటివరకు వాళ్ళ రైట్స్ కాపాడాలి అని చెప్పిన కోర్టే వాళ్ళ రైట్స్ని దెబ్బ కొట్టింది అంటే మనకి మీనింగ్ పోతుందా లేదా? అలాంటప్పుడే మీకు అనుమానం రావాలి. అంటే స్ట్రైక్ ఏ బ్లో అని ఉంది కానీ పాజిటివ్ మీనింగ్ వస్తుంది అనే అనుమానం మనకు కొడితే అప్పుడు డిక్షనరీలో మళ్ళీ చెక్ చేస్తాం. ఓకే, స్ట్రైక్ ఏ బ్లో పక్కన ఫర్ ఉంది, దీనికి వేరే మీనింగ్ ఏమైనా ఉంటుందా అని అనుమానం మీ మైండ్లో పడుతుంది, మధ్యలో మెదులుతుంది, అప్పుడు చెక్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ చాలామంది అలా చేయకుండా డిక్షనరీ చూడడం, ఆ మీనింగ్ పెట్టేయడం, రాసేయడం, అది తప్పు. కాంటెక్చువల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, బట్టి కొట్టకూడదు. సందర్భాన్ని బట్టి మీనింగ్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఎక్స్ప్లాయిటెడ్ అండ్ వల్నరబుల్ అంటే ఎవరైతే రిస్కీ పొజిషన్లో ఉన్నారో, ఎవరైతే చాలా ఈజీగా అటాక్ చేయబడే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు వల్నరబుల్. ఎవరినైతే మోసం చేయడం ఈజీయో, ఎవరినైతే ఈజీగా మనం అటాక్ చేసేయచ్చో, ఎవరినైతే ఈజీగా డ్యామేజ్ చేయొచ్చో వాళ్ళంతా వల్నరబుల్ సెక్షన్ అనమాట. సో వీళ్ళకి రైట్స్ ఎక్కువగా లేకపోవడం, ప్రజలు వీళ్ళని స్టిగ్మటైజ్ చేయడం, వీళ్ళు తప్పుడు మనుషులుగా వీళ్ళని ట్రీట్ చేయడం వల్ల వాళ్ళని పోలీసులు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. వల్నరబుల్ సెక్షన్స్గా ఉండిపోయారు. వాళ్ళ యొక్క రైట్స్కి కోర్టు చెప్పిన ఈ పని ఏదైతే ఉందో, కోర్టు చెప్పిన ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో ఒక మంచి డిఫెన్స్ లాగా పనిచేస్తుంది. కోర్ట్ ఈజ్ డిఫెండింగ్ దేర్ రైట్స్ నౌ.
కమింగ్ డౌన్ హెవీలీ అంటే అర్థం ఏంటి? కమింగ్ డౌన్ హెవీలీ అంటే బాగా విమర్శిస్తూ, క్రిటిసైజ్ చేస్తూ, ఆన్ ద బ్రూటల్ అండ్ వైలెంట్ యాటిట్యూడ్ ఆఫ్ ద పోలీస్ టువర్డ్ సెక్స్ వర్కర్స్ పట్ల పోలీసులు వైలెంట్గా, క్రూయల్గా, బ్రూటల్గా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ద కోర్ట్ సెడ్ ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఎ క్లాస్ హూజ్ రైట్స్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్. ఇది ఎలా ఉందంటే వాళ్ళ రైట్స్ని మనం గుర్తించినట్టు, వాళ్ళకు సెపరేట్ క్లాసు, వాళ్ళకి రైట్స్కి అసలు గుర్తింపే లేదన్నట్టుగా తయారైపోయిందని చెప్పి కోర్టు అంటోంది. ఇట్ హెస్ ఆస్క్డ్ స్టేట్ గవర్నమెంట్స్ టు డూ ఎ సర్వే ఆఫ్ ప్రొటెక్టివ్ హోమ్స్ అండర్ ది ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ద లెజిస్లేషన్ గవర్నింగ్ సెక్స్ వర్క్ ఇన్ ఇండియా. ఆల్రెడీ ఒక చట్టం ఉంది. ఏంటిది? ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, ఐటీపీ అంటారు. ఈ ఐటీపీ ప్రకారం మనకి ప్రొటెక్టివ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి సర్వే చేయండి అని చెప్పి గవర్నమెంట్స్కి అడిగింది కోర్టు. సో ఇది ఏ చట్ట ప్రకారం? లెజిస్లేషన్ గవర్నింగ్ సెక్స్ వర్క్ ఇన్ ఇండియా టు రివ్యూ ద కేస్ ఆఫ్ అడల్ట్ ఉమెన్ డిటైన్డ్ దేర్ అండ్ ప్రాసెస్ దేర్ రిలీజ్ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. అడల్ట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ప్రొటెక్టివ్ హోమ్స్లో పెట్టున్నారో వాళ్ళందరినీ కూడా మెల్లగా టైమ్ బౌండ్ మేనర్లో రిలీజ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. ది ఐటీపీ యాక్ట్ పీనలైజెస్ యాక్ట్ సచ్ యాజ్ రన్నింగ్ ఏ బ్రోతెల్ రన్ చేసే వాళ్ళకి, సొలిసిటింగ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్. సొలిసిట్ అంటే మీరు చూడండి, కొన్నిసార్లు రాత్రిపూట కొన్ని ఏరియాస్లో ఆడవాళ్ళు బయట జారేస్తూ ఉంటారు. 10, 11 రోడ్డు మీదకి వచ్చి వస్తావా అని అడుగుతారు. సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం. దాన్నే సొలిసిటింగ్ అంటాం. పబ్లిక్ ప్లేస్లో సెక్స్ని ఆఫర్ చేయడం, ప్రాస్టిట్యూట్స్ లాగా వస్తావా అని చెప్పి పిలవడం, సెక్స్ని ఆఫర్ చేయడం, దాన్ని సొలిసిటింగ్ అంటాం. దాన్ని ఐటీపీ యాక్ట్ పీనలైజ్ చేసింది, తప్పు అని చెప్తుంది. బ్రోతెల్ రన్ చేయడానికి కూడా, ఈ పడుపు వృత్తి అంటారు తెలుగులో, బ్రోతెల్ హౌస్ పడుపు వృత్తి అంటారు, దాన్ని రన్ చేయడానికి కూడా ఐటీపీ పీనలైజ్ చేస్తుంది, తప్పు అంటుంది. అలా చేసిన వాళ్ళు తీసుకొచ్చి ఈ ప్రొటెక్టివ్ హోమ్స్లో పడేస్తారనమాట. అండ్ లివింగ్ ఆఫ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఎ సెక్స్ వర్కర్స్ని పెట్టి బ్రోతెల్ హౌస్ రన్ చేసి వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయంతో బతికే వాళ్ళు, ఇవన్నీ కూడా తప్పు. అండ్ లివింగ్ విత్ ఆర్ హ్యాబిచువల్లీ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వన్, ఎంతసేపు సెక్స్ వర్కర్స్తో ఉండే వాళ్ళని కూడా తప్పు అంటుంది ఐటీపీ. అంటే ఎప్పుడు బ్రోతెల్ హౌస్కి వెళ్ళేవాడు, వాళ్ళతో పాటే ఉండిపోయేవాడు, ఇలాంటి వాళ్ళని కూడా పీనలైజ్ చేస్తుంది ఐటీపీ యాక్ట్ అనమాట. ఈ ఐటీపీ యాక్ట్ ద్వారా ఎవరినైతే ఇప్పటి వరకు మీరు ప్రొటెక్టివ్ హోమ్స్లో పెట్టారో వాళ్ళందరినీ టైం బౌండ్ మ్యాన్లో రిలీజ్ చేసేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. ద కోర్ట్స్ జనరల్ అబ్జర్వేషన్స్ షుడ్ హెల్ప్ సెన్సిటైజ్ ద పోలీస్. మరి కోర్టు తీసుకొచ్చిన అబ్జర్వేషన్స్ మాటలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికైనా అవి పోలీస్ని సెన్సిటైజ్ చేసే అవకాశం ఉంది. షుడ్ హెల్ప్ అంటే అర్థం అంటే సెన్సిటైజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మీడియా అండ్ సొసైటీ టువర్డ్స్ సెక్స్ వర్కర్స్ హు హ్యావ్ జనరలీ బీన్ ఇన్విజిబుల్ అండ్ వాయిస్లెస్. ఈ సెక్స్ వర్కర్స్కి వాయిస్ లేదు, ఇన్విజిబుల్, వాళ్ళు ఎక్కడ కనిపించరు కూడా. రాత్రుల్లో యాక్టివ్గా ఉండే పరిస్థితి అయిపోయింది, ప్రజల్లో నార్మల్గా తిరగలేని పరిస్థితి. సో వాళ్ళ పట్ల ప్రజలకి, సొసైటీకి, మీడియాకి, పోలీసులకి ఉండే యాటిట్యూడ్ అనేది మార్చడానికి కోర్టు తీసుకొచ్చిన అబ్జర్వేషన్స్ కొంతన్నా సహాయపడతాయి అని చెప్పి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. The ball is in the government's court to drop appropriate legislation to free consulting sex workers from stigma. సో దీనికి చట్టం లేదు, అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు, కొత్తగా ఒక చట్టం తీసుకురావాలి, గవర్నమెంటే చట్టం తీసుకురావాలి. ఎవరిని? కన్సెంటింగ్ సెక్స్ వర్కర్స్, ఎవరైతే మనస్ఫూర్తిగా సెక్స్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని ఫ్రీ అప్ చేయాలి. దేని నుంచి? స్టిగ్మా నుంచి. వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టుగా, నేరం చేస్తున్నట్టుగా వాళ్ళని చూడకూడదు. అండ్ గ్రాంట్ దెమ్ వర్కర్స్ రైట్స్. మామూలు వర్కర్స్ ఎలాగైతే ఉన్నారో సెక్స్ వర్క్ని కూడా అలాంటి వర్క్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇన్ దట్ టు ద కోర్ట్ సజెస్టెడ్ ద సెంటర్ అండ్ స్టేట్స్ ఇన్వాల్వ్ సెక్స్ వర్కర్స్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ టు రిఫార్మ్ లాస్. చట్టాన్ని మీరు రిఫార్మ్ చేసేటప్పుడు సెక్స్ వర్కర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళని కూడా పిలండి, లేదా వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళ వ్యూస్ని కూడా మీరు తీసుకొచ్చి చట్టాలను రిఫార్మ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇట్ మస్ట్ బీ యాన్ ఇన్క్లూజివ్ ప్రాసెస్. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మీరు చట్టాలను ఫ్రేమ్ చేయండి. దీన్నే పార్టిసిపేటివ్ డెమోక్రసీ అంటారు. పార్టిసిపేటివ్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? చట్టాలు చేసేటప్పుడు కూడా ప్రజల యొక్క పార్టిసిపేషన్. ఎవరి కోసం అయితే మీరు చట్టాలు చేస్తున్నారో, రైతుల కోసం చట్టాలు చేసేటప్పుడు రైతులను ఎలాగైతే పిలుస్తారో, సెక్స్ వర్కర్స్ కోసం మీరు చట్టాలు చేసేటప్పుడు సెక్స్ వర్కర్స్ని లేదా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని కూడా పిలిచి వాళ్ళ ఇన్పుట్స్ని కూడా తీసుకుని చట్టాన్ని రిఫార్మ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ ఎడిటోరియల్. ఐ am reminding you once again that 31st May is just 4 days away. ఓకేనా? జూన్లో ఇన్స్టిట్యూట్కి డిమాండ్ పెరుగుతుంది, చాలామంది ప్రిలిమ్స్ అయ్యాక వస్తారు, అలాంటి టైంలో మేము ఎక్కువ ఫీజు పెట్టినా వస్తారు.
సో అందుకని మీరు తక్కువ ఫీజు ఉన్నప్పుడే వచ్చేసేయండి, ఎక్కువ ఫీజు అయ్యాక మళ్ళీ బాధపడతారు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ జాయిన్ బిఫోర్ 31st May, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ప్రత్యూష మేడంతో మాట్లాడి డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, వచ్చేసేయండి. టేక్ కేర్, బాయ్.